ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఆఖరి టెస్ట్ రసవత్తరంగా మారింది. క్లైమాక్స్ ఉత్కంఠ రేపుతోంది. 4గో రోజు ముగియాల్సిన ఆట పట్టు బిగియడంతో ఇవాళ 5ో రోజు కూడా కొనసాగనుంది. భారత్ గెలవాలంటే ఇంకా 4 వికెట్లు పడగొట్టాలి. వోక్స్ ఆడకపోతే 3 వికెట్లే చాలు. ఇక ఇంగ్లాండ్ గెలవాలంటే 35 పరుగులు చేయాలి. భారీ లక్ష్యాన్ని నిర్దేశించి ఎన్నో ఆశలతో 4గో రోజు బరిలోకి దిగిన భారత్ బ్రూక్ రూట్ చెలరేగిన వేళ ఓ దశలో మ్యాచ్ని దాదాపు చేజార్చుకున్నట్టే కనిపించింది. కానీ ఆఖరులో పుంజుకున్న టీమిండియా చకచకా వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చింది. ఇంకొన్ని పరుగులే చేయాల్సిన ఇంగ్లాండ్ని ఒత్తిడిలోకి నెట్టిన భారత్ ఆఖరి పంచ్ని విజయవంతంగా విసురుతుందా, సిరీస్ని సమన్ చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోర్ 50 పరుగులతో 4గో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. బ్రూక్ రూట్ అదిరే శతకాలతో ఆ జట్టుని పైచేయిలో నిలిపారు. కానీ ఆఖర్లో పుంజుకున్న టీమిండియా పోటీలోకి వచ్చింది. వర్షం కారణంగా కాస్త ముందే ఆట ముగిసింది. ఇంకో 3.4 ఓవర్లో రెండో కొత్త బంతి రానుండడం భారత్కు కలిసొచ్చే విషయం. గాయం కారణంగా వోక్స్ బ్యాటింగ్కి రావడం సందేహమే. తొలి ఇన్నింగ్స్లో అతడు బ్యాటింగ్కి దిగలేదు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆల్అవుట్ కాగా ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు సాధించింది.